సాయంత్రం సమయంలో ప్రార్థన కోరికను మనం ప్రారంభించుకున్న సమయంలో అందరూ వచ్చి సకాలంలో వచ్చినట్లుగాను కోరిక చేయబోదని చదివినట్లుగాను దేవుని వైపు చూసి మనం ప్రారంభించుకున్నాం. మా ప్రేమ కృపా కనికరం గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధుడ, జీవదేవ, జీవాధిపతి, నిన్న నేడు మాని దేవ, మార్చిన దేవ, స్తోత్రమైనా మీ కుమారుడును మా రక్షకుడును యేసుక్రీస్తును ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నాడు నీ పాదశంని చేరి నేను గణపరచుటకు స్తుతించుటకు నీ ఆవులను మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటా సవిచిందేవా, మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చేసుకుంటున్నాం. తండ్రి, మమ్మలను నీ నాది సంకల్పం చేత జగత్తు పునాది వేయబడికి మునిపై యేసుక్రీస్తు ప్రభువులో మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. అవును తండ్రి, మమ్మల్ని ఏర్పరచుకుంటే కాకుండా నీ రక్షణ భాగ్యం మాకు అనుగ్రహించి నీ అడుగుజాడలలో నడుపుటకు నీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని తండ్రి దినదినము పురికొల్పుతున్నందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. మరి ఈ సమయంలో కూడా తండ్రి, ఈ కుడికిలో మీరు మాతో ఉండండి. ఈ మాటల ద్వారాను మీరు మాతో మాట్లాడండి. ఏ విధము చేత మేము కూడి వస్తున్నామో దాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నీకు మహిమ, పాపికి రక్షణ కలుటకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించి దయగల తండ్రి, దావీదుకు కలిగిన ఆ మనస్సును, వాంఛను, ఆసక్తిని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ పట్ల ఎంతగా వాంఛ కలిగి జీవించాడో నీ వాక్య ప్రాంతం మేము చూస్తున్నాం కనుక ఆ విధంగా ఈ లోకంలో మా బ్రతుకు దినములన్నీ అలా జీవించినప్పుడు నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఆది అంతము మీరే ఉండి మాతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. రావాల్సిన వారిని నడిపించండి. విద్యుత్ శక్తి అన్ని విధాలుగా తండ్రి మీరు తోడ్పడండి. అంధకార శక్తులను బంధించండి. ఇక్కడ నూతనమైన ఆత్మలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యో తండ్రి, కనికరించమని ప్రార్థిస్తూ ఈ దీప సంబంధి తండ్రి ఎల్లప్పుడూ వండుచున్నట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. మీరు మాతో ఉండమని ప్రార్థిస్తూ మీ చేతికి అర్పించుకుంటూ మహిమ, ఘనత, ప్రభువులు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వినమితో వేడుకొంచున్నాము తండ్రి.
శివుని గీతంలో నుండి కొన్ని పాటలు మనం పాడుకుందాం. శివుని గీతంలో అనగా ఇక్కడ సంతనోత్తర పాటలో ఉంటున్న మౌర్య ప్రార్థనలు ఆ పాట పుస్తకంలో ఉన్న పాట సంఖ్య 480. ఈ పాటలు కావలి కాన్వకేషన్లో ఆ దినాల్లో ఏర్పరచబడిన పాటలు 480. పాడుము ప్రభుకి జయ గీతం వీడుము ప్రతిద వైవిధి. పాడుము ప్రభుకే జయ గీతం వీడుము ప్రతివిధ భయభీతం. పాడుము ప్రభుకే జయ గీతం వీడుము ప్రతివిధ భయభీతం. కోరుము ప్రభువే సుడి శరణం చేరుము శ్రీయే సుడి చరణం చేరుము శ్రీయే సుడి చరణం. వినిపించు ప్రభుకే ఆర్తనాదం వినబడును రక్షణ సునాదము. వినిపించు ప్రభుకే ఆర్తనాదం వినబడును రక్షణ సునాదము. పాడుము ప్రభుకే జయ గీతం వీడుము ప్రతివిధ భయభీతం. పాడుము ప్రభుకే జయ గీతం వీడుము ప్రతివిధ భయభీతం. పాడిన జగతికి విముడలు తీర్చి పాడిన బ్రతుకులను కడకెళ్ళనించి పాడిన జగతికి విముడలు పాడిన బ్రతుకులను కడతెళ్ళనించి నీడగా నాదుడే తోడైయుండు నీడగా నాదుడే తోడైయుండు విడువక నిన్ను దేవుడైయుండు విడువక నిన్ను దేవుడైయుండు. వినిపించు ప్రభుకే ఆర్తనాదం వినబడును రక్షణ సునాదము. వినిపించు ప్రభుకే ఆర్తనాదం వినబడును రక్షణ సునాదము. పాడుము ప్రభుకే జయ గీతం వీడుము ప్రతివిధ భయభీతం. పాడుము ప్రభుకే జయ గీతం వీడుము ప్రతివిధ భయభీతం. తన నేస్తముగా తన స్వాస్థ్యముగా తన పుత్రులుగా శతపరివారిగా తన నేస్తముగా తన స్వాస్థ్యముగా తన పుత్రులుగా శతపరివారిగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిర్ణయము చేసే రాజు యేసే నిర్ణయము చేసే రాజు యేసే. వినిపించు ప్రభుకే
వలదు అలక వలదు పిలుచుకొని నిన్ను పిలుచుకొని నిన్ను కలత వలదు అలక వలదు అలయ వలదు బలము కలదు అలయ వలదు బలము కలదు మెలకువ కలిగిన ఇనువ కలదు మెలకువ కలిగిన ఇనువ కలదు వినిపించు ప్రభుకి ఆర్తనాదం వినబడును రక్షణ సునాదము వినిపించు ప్రభుకి ఆర్తనాదం వినబడును రక్షణ సునాదము పాడుము ప్రభుకే జయ గీతం నీడుము ప్రతిగా భయభీతి పాడుము ప్రభుకే జయ గీతం నీడుము ప్రతిగా భయభీతి అద్వితీయ దేవుడు ఆది సంపూర్ణుడు ఆద్యంత గీతుడు అద్భుతకరుడు అద్వితీయ దేవుడు ఆది సంపూర్ణుడు ఆద్యంత గీతుడు అద్భుతకరుడు అత్యున్నతుడు సత్యవంతుడు అత్యున్నతుడు సత్యవంతుడు నిత్యుడైన దేవుడు జ్యోతిర్మయుడు నిత్యమైన దేవుడు జ్యోతిర్మయుడు వినిపించు ప్రభుకి ఆర్తనాదం వినపడును రక్షణ సునాదము వినిపించు ప్రభుకి ఆర్తనాదం వినపడును రక్షణ సునాదము పాడుము ప్రభుకే జయ గీతం నీడుము ప్రతివిధ భయభీతి పాడుము ప్రభుకే జయ గీతం నీడుము ప్రతివిధ భయభీతి ఎండిన బ్రతుకును వండించువాడు ఇంద్రియ ఫలముతో నిందించువాడు ఎండిన బ్రతుకును ఖండించువాడు దండిగ ఫలముతో నిందించువాడు మెండుగా తన కృపను మెండుగా తన కృపను పండగను పండరుదయములను ఖండించువాడు పండరుదయములను ఖండించువాడు వినిపించు ప్రభుకి ఆర్తనాదం వినబడును రక్షణ సునాదము వినిపించు ప్రభుకి ఆర్తనాదం వినబడును రక్షణ సునాదము పాడుము ప్రభుకే జయ గీతం నీడుము ప్రతివిధ భయభీతి పాడుము ప్రభుకే జయ గీతం నీడుము ప్రతివిధ భయభీతి నిందారహితులై ఆనందభరితులై అందమవు ఆ పరలోక విందులో నిందారహితులై ఆనందభరితులై అందమవు ఆ పరలోక విందులో ముందుగా చేక్షను ప్రభువను దించును ముందుగా చేక్షను ప్రభువను దించును సందేశు ప్రభుకి నిత్యుకరము
పాడుము ప్రభుకే జయ గీతం కోరుము ప్రభుయే స్తుతి శరణం చేరుము శ్రీయే స్తుతి చరణం చేరుము శ్రీయే స్తుతి చరణం వినిపించు ప్రభుకే ఆర్తనాదం వినబడుతూ రక్షణ సునాదము వినిపించు ప్రభుకే ఆర్తనాదం వినబడుతూ రక్షణ సునాదము పాడుము ప్రభుకే జయ గీతం లేనుము ప్రతి భయభీతం పాడుము ప్రభుకే జయ గీతం లేనుము ప్రతి భయభీతం. పాట సంఖ్య 364. పాట సంఖ్య 364. ఏర్పరచుకొనిన యెహోవాను స్తుతింతుము స్తోత్రింతుము. స్తుతింతుము ఎన్నికలేని వారము ఎల్లప్పుడూ స్తుతింతుము జీవింతుము ఆయన కోసమే సేవింతుము నిత్యమును జీవింతుము ఆయన కోసమే సేవింతుము నిత్యమును ఏర్పరచుకొని యెహోవాను స్తుతింతుము స్తోత్రింతుము ఎన్నికలేని వారము ఎల్లప్పుడూ స్తుతింతుము ఎన్నికలేని వారము మహిమ గల దేవుడు ప్రేమ చేతనే మరణము నొందుటకు క్రీస్తుని పొందెను. మహిమ గల దేవుడు ప్రేమ చేతనే
సర్వశక్తిగల దేవుడు ప్రేమ చేతనే కాల సంపూర్ణతలో క్రీస్తును పంపెను. సర్వశక్తిగల దేవుడు ప్రేమ చేతనే సంపూర్ణతలో క్రీస్తును పంపెను. శాంతిలో నడువ ఏర్పరచుకొని సర్వము నర్తింతును. హల్లెలూయా. శాంతిలో నడువ ఏర్పరచుకొని సర్వము నర్తింతును. మాట తప్పని దేవుడు ప్రేమ చేతనే మనుషుల రక్షింప క్రీస్తును పంపెను. మాట తప్పని దేవుడు ప్రేమ చేతనే మనుషుల రక్షింప క్రీస్తును పంపెను. మార్గము చూప మహిమను కీర్తింతుము. హల్లెలూయా. మార్గము చూప మహిమను కీర్తింతుము. నమ్మదగిన ఆ దేవుడు ప్రేమ చేతనే నిందారహితుడగు క్రీస్తును పంపెను. నమ్మదగిన ఆ దేవుడు ప్రేమ చేతనే నిందారహితుడగు
పాట సంఖ్య 506. పాట సంఖ్య 506. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. మమ్ము విడువని మా దేవా నీకు మనసుతో వెంబడించెదను. మమ్ము విడువని మా దేవా నీకు మనసుతో వెంబడించెదను. తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. మాకు కూడా ఉండునంటివి మరణి మా దేవా. మాకు కూడా ఉండునంటివి మరణి మా దేవా. పరము చేరు వరకు దేవా నడిపెదవు. పరము చేరు వరకు దేవా నడిపెదవు. మమ్ము విడువని మా దేవా నీకు మనసుతో వెంబడించెదను. మమ్ము విడువని మా దేవా నీకు మనసుతో వెంబడించెదను. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. మారవంటి చేదైనా శ్రమలు ఎన్నైనా. మారవంటి చేదైనా శ్రమలు ఎన్నైనా. మధురముగా చేయు దేవా సాగెదము. మధురముగా చేయు దేవా సాగెదము. మమ్ము విడువని మా దేవా నీకు మనసుతో వెంబడించెదను. మమ్ము విడువని మా దేవా నీకు మనసుతో వెంబడించెదను. తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. శత్రువు మాపై చెలరేగగా కృంగదీయ చూడగా. శత్రువు మాపై చెలరేగగా కృంగదీయ చూడగా. ఎక్కువ నీ స్థిత మాకుండి
వెంబడించెను. నన్ను విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించెను. నాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము. కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము. మాకు తోడుగా నీవుండగా నీవు భయపడము. మాకు తోడుగా నీవుండగా నీవు భయపడము. మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదను. విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదను. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. నిన్ను విడువనంటివి అభయమొసగితివి. నిన్ను విడువనంటివి అభయమొసగితివి. నీవు చేసిన మేలులకై ప్రభువనపరతు. నీవు చేసిన మేలులకై ప్రభువనపరతు. మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెను. మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెను. నాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ రీతిగా మీతో కూడా సహవాసం కలిగి ఉండడం కొరకై దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవుని ఎంతగానో పరుస్తుంటున్నాను. పాడిన పాటలు మరి పాడుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. చిన్నప్పుడు నేను అంత వయసు కన్నా తక్కువ ఉంటాను. అప్పుడు కావలి హోలీ కాన్వికేషన్కి వెళ్ళాను. నందనరావు గారు మరి అప్పుడు చిన్న వయసు అప్పుడు చాలా మంచి పాటలు కూడా పాడుతూ వచ్చి అదే పాట ఇక్కడ వింటూ ఉంటాను. కాబట్టి చాలా సంతోషం అనిపించింది. దేవుని స్తోత్రం. కనుకనే రండి, ప్రభు సన్నిధిలో మనము ఆనందించుతూ దేవుని మనము సేవించాలని దేవుని యొక్క ఆశ ఉన్నది. రండి, మన యొక్క ధ్యానం కొరకై మత్తయి సువార్త 9వ అధ్యాయం. Gospel according to Matthew chapter 9.
9వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిసి చదువుకుంటాం. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మదగిన మా దేవాన్ని నీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో కోడింగూరు ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క ప్రార్థనా స్థలాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, అన్యుల మధ్య మీరు మాకు ఇచ్చినటువంటి మీ సన్నిధిని బట్టి మీ నామాన్ని మేము ఘనపరుస్తుంటున్నాం, కీర్తిస్తుంటున్నాం, హెచ్చిస్తుంటున్నాం. ఇందు నిమిత్తము ఈ యొక్క ప్రార్థనా స్థలాన్ని మీరు ఎన్నుకుంటూ వచ్చారో మీ ఉద్దేశాన్ని ఈ స్థలం పట్ల మీరు నెరవేరుస్తారమ్మని వేడుకుంటున్నాం. ప్రభువా, మా మధ్య ఉన్నటువంటి దేవుడవు, అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు, మా పితరుల యొక్క జీవితములలో ప్రభువా ఎన్నో అద్భుతములు చేసినటువంటి దేవుడవు. మరి మీరు మారిన దేవుడవు, మార్పు చెందినటువంటి దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు. ప్రభువా, మీరు మాతో మాట్లాడుతారండి. మీ మెల్లైన స్వరాన్ని మేము విన్నట్లుగా మీరు మాకు సహాయపడుతురమ్మని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి మరి ఒకరిని బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, మా హృదయాలు మీరు తెరుస్తారండి. మీ మాటలు మా హృదయంలో నింపబడినట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారమ్మని వేడుకుంటున్నాం. బలహీనులము ప్రభువా, మరి ఒప్పుకుంటుండగా మీ యొక్క పునరుద్ధరణ శక్తిని మీరు మా మీద కుమ్మరిస్తారమ్మని వేడుకుంటున్నాం. మీ వాక్య బలము చేత మా హృదయములు నింపబడినట్లుగా సహాయపడుతారండి. మీ వాక్యము ఎంతో బలమైనది, శక్తి కలిగినది ప్రభువా. మీ ఒక వాక్యము తగినంత చేతనే సమస్త సృష్టిని మీరు కలుగు చేస్తూ వచ్చారు ప్రభువా. మీ స్వరము ఎంతో బలమైనది, అది పర్వతమును సైతము మరి ప్రభువా కంపింప మరి చేయగలిగినటువంటి శక్తి గలది ప్రభువా. ఈ దినాన్ని మీ సన్నిధిలో మేము వస్తుంటుండగా ప్రభువా మీరు మాతో మాట్లాడుతారండి. మీ దివ్యమైన లేఖన భాగాలను ప్రభువా మీరు మా కొరకు ఆశీర్వదిస్తారమ్మని వేడుకుంటున్నాం. మా కొరతలన్నీ తీర్చబడినట్లుగా ఆత్మీయ జీవితంలో అందుకొరకని మీకు వాక్యాన్ని మీరు మా కొరకు ఆశీర్వదించి మీరు మహిమ పొందుతారమ్మని వేడుకుంటూ, బలహీనులను ప్రభువా మరి అయోగ్యులను మీ సిలువ సాటును మరుగుపరుస్తారండి ప్రభువా. మరి పాత్ర మీరు వాడుకొని మీరు మహిమ పొందుతారమ్మని వేడుకుంటూ, సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ, యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూలోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సన్నివేశాలు మనం చదువుకుంటూ వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనేకులు ఆయా ప్రాంతాల్లో గుండా వారు వెళ్తున్నప్పుడు 2 కారణాలకి లేకపోతే 3 కారణాలకి ఆయన వెంబడిస్తూ వచ్చారు. మొదటిది, ఆయనను వారు చూడాలి అనేటువంటి మరి ఆశతోటి ఆయన వెంబడిస్తూ వచ్చారు. రెండవది, కొంతమంది ఏమంటూ వచ్చారనంటే, ఆయన వెంబడి మనం వెళ్ళినప్పుడు ఆయన మనకి ఏదైనా మరి రొట్టె కానీ చేపను కానీ మనకి ఇస్తాడేమో, లేకపోతే ఆహారం కొరకు ఆయనను వెంబడించిన వారు. మూడవది, ఆయన విశ్వాసం నుంచి వారి జీవితాన్ని బాగు చేసుకున్నవారు. కనుకనే మన ఆత్మీయ జీవితంలో మనము ప్రభువుని సేవిస్తుంటుండగా మనము ఏ రీతిగా ఇక లోకంలో జీవించాలో ఈ 2 వచనాలలో మరి క్లుప్తమై ఉన్నది. కనుకనే ఈ యొక్క భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ భాగంలో ఎంతమంది ఉన్నారో చూడండి. మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పట్టణంలో ఆయన ప్రవేశింపగానికి రాయబడి ఉన్నది. ఇక్కడ పట్టణము పేరు కూడా ఆయన మరి మత్తయి రాయలేదు. అయితే
మరొక భాగాన్ని మనం చదివినప్పుడు ఆ పట్టణం యొక్క పేరు అక్కడ మనము చూడగలము. రండి, మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం. ఏ పట్టణము అది మనం చూసినప్పుడు అర్థమవుతుంది. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. కనుకనే దేవుడు వచ్చినటువంటి స్థలము కపెర్నహూము. అయితే ఈ కపెర్నహూములో ఆయన ఏం చేస్తున్నాడు అనేటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రండి, 2వ వచనంలో ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటి అయినను వారికి స్థలము లేకపోయెను. కనుకనే ఎక్కడైతే ప్రభు యేసుక్రీస్తు వారు వస్తూ వచ్చారో అక్కడ ఆయన చూడటానికి, రెండవదిగా మరి ఆయన దగ్గర ఏదైనా ఆశించి వచ్చి ఉండొచ్చు, మూడవదిగా ఆయన మీద విశ్వాసం ఉంచి వచ్చిన వారుగా కొంతమంది ఉన్నారు. కనుకనే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నటువంటి జనములలో 3 రకాలైనటువంటి ప్రజలు ఉన్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. ఒకటి ఆయన చూడాలని వచ్చిన వాళ్ళు, రెండవది ఆయన యొద్ద ఆశించి వచ్చిన వాళ్ళు, మూడవది ఆయన మీద విశ్వాసముతోటి వచ్చిన వాళ్ళుగా మనం చూస్తరాగలం. ఇక్కడ ఆయన ఒక ఇంటిలో ఉన్నట్లుగా మనం చూస్తరాగలం. ఆ ఇంటి గురించి దేవుని యొక్క వాక్యంలో చక్కని మాట రాయబడి ఉన్నది. ఆ ఇండ్లు బహుశా ఆ పాత రోజుల్లో మరి ప్రారంభ దినాల్లో ఆ ఇంట్లు ఎలా ఉన్నాయో తెలుసా? ఒక పెంకులతో మరి కూడినటువంటి ఇంటిగా మనం చూస్తరాగలం. అది ఎక్కడున్నదన్నమాట మనం చూసినట్లయితే రండి, మనము చూసినప్పుడు ఇక్కడే లేకపోతే లూకా సువార్త 4వ అధ్యాయం లేకపోతే 5వ అధ్యాయం తీసుకుంటాం. లూకా సువార్త 5వ అధ్యాయము మరి 18వ వచనం. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని జనులు గుంపుగూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయిను. గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దింపారు. ఈ యొక్క 3 మరి భాగాలు 3 స్వార్థికులు రాస్తూ వచ్చారు. కనుక మెట్టుకు ప్రభు యేసుక్రీస్తు వారు మనకు మరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక ఇంటిలో ఆయన ఉన్నాడు. కనుకనే దేవుణ్ణి ఎరిగిన మనము మన హృదయమే దేవుని యొక్క ఇంటిగా మనం మార్చుకున్నప్పుడు, దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రభావము మనం కలిగి జీవిస్తున్నప్పుడు అనేకులు మనం ఏం చేయొచ్చు చెప్పండి? ఏం చేయొచ్చు? సమకూర్చవచ్చు. దేవుని వెంబడిస్తున్న నీవు నేను మన జీవితాలలో దేవుని ఇంటిగా మనం ఉన్నప్పుడు, లేకపోతే దేవుని ఇల్లునేనంటే దేవుడు నివసించేటువంటి స్థలము. కనుక దేవుడు పరిశుద్ధుడు కనుక మనం ఎట్లా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. మనం ఎంత పరిశుద్ధముగా మన యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకుంటామో దేవుడు మన యందు ఉండుట కొరకై ఆయన ఇష్టపడతాడు. కనుకనే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రండి, అడొక మాట అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మీరు దేవుని 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. కనుకనే ఇలాంటి మరి గమనిక కలిగి మనం జీవించాలని దేవుని యొక్క వాక్యము చేత మనం హెచ్చరించబడుతుంటున్నాం. అనేకమైనటువంటి తలంపుల చేత మానవుణ్ణి మానవుణ్ణి పాపానికి అప్పగించి మానవుని నిస్సహాయ స్థితిలోకి తీసుకుని వెళ్ళాలని
సాతానుడు ఆలోచిస్తుంటున్నాడు. మన ఇంటిని పాడు చేయాలని, మన ఇంటిలో దేవుని ఆత్మ ఉండకుండా చేయాలని అనేక మందిని సాతానుడు ఏం చేస్తున్నాడో తెలుసా? పాడు చేస్తుంటున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, మరి మనుషుని యొక్క లేకపోతే మానవుని యొక్క హృదయం ఎలాంటిది? నరుని హృదయము ఎలాంటిదంట? మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. కనుకని సాతానుడి యొక్క మరి చిత్తం ఏంటనంటే, ఒక మనుషుని యొక్క హృదయాన్ని పాడు చేస్తే ఆ మనుషుని యొక్క హృదయంలో దేవుడు ఎంత మాత్రము కూడా ఉండలేడు. కనుకని అది తాత్పర్యం. అయితే దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడో తెలుసా? ఒకప్పుడు మనమందరము కూడా మరి పాపము చేత, అపరాధముల చేత చచ్చిన వారము. ఇక్కడ ఫాలసీ, ద మ్యాన్ ఆఫ్ సిక్ ఆఫ్ ఫాలసీ అంటే పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? పక్షవాయువు కలిగిన వ్యక్తి ఒక చెయ్యి పడిపోతే ఆ చెయ్యి ఎంత మాత్రం కూడా పైకి లేపలేడు. పండుకున్న తర్వాత మరి 2 చేతులు మరి పడిపోయి అనుకోండి, దోమొచ్చి కుడుతూ ఉన్నది. దోమొచ్చి కుడుతూ ఉంటే కళ్ళు చూస్తాయి, మరి ఈ చెయ్యి నుండి ఎలాంటి స్పర్శ కూడా ఏముండదు, రాదు, చూస్తూ ఉంటుంది. ఈ చెయ్యితో కొడదామనుకుంటే ఈ చెయ్యి కూడా ఏమై ఉంటుంది, మరి అట్లాగే ఉంటుంది. కాబట్టి దోమ వచ్చి కుట్టి రక్తాన్ని పీల్చుకొని వెళ్ళిపోతుంది. అనగా ఒక దోమ వచ్చి కుడుతున్నప్పుడు స్పర్శ కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ యొక్క మరి అనారోగ్యము, పక్షవాయువు. కనుకనే బహుశా ఈ 4 వ్యక్తులు మోసుకొని మరి వచ్చినటువంటి వ్యక్తి ఎంత బలహీనుడు, మంచములోనే ఉన్నాడంటే బహుశా ఆ వ్యక్తికి ఏ అవయవము కూడా పనిచేసి ఉండకపోవచ్చు. కనీసం చేతులు పడిపోయి ఉంటే కనీసం కాళ్ళతైనా కూడా నడవచ్చు. బహుశా ఈ మనిషి నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉన్నాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు కపెర్నహూము పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు ఆయనను చూడాలని, ఆయన యొక్క మాటలు వినాలని ఈ 4 వ్యక్తులు వెళ్ళి ఉండొచ్చు. మాకెందుకులే ఈ వ్యక్తితోటి అనుకొని ఉండొచ్చు. మేము వెళ్తాము, ఆయన చూడాలి, ఆయనతో మేము మాట్లాడాలనుకొని ఈ 4 వ్యక్తులు అనుకొని ఉంటే ఈ వ్యక్తి ప్రభు యొద్దకు వచ్చేవాడు. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే కపెర్నహూములోనికి వస్తూ వచ్చాడో అప్పుడు ఈ 4 వ్యక్తులు పేర్లు ఇక్కడ మరి లిఖించబడలేదు, రాయబడలేదు. వారి పేర్లు దాచబడ్డాయి, కానీ వారు చేసిన పని మాత్రము లిఖించబడినది. ఇదెంతో అద్భుతమైనటువంటి సత్యం. కనుకనే ఈ 4 ఇక్కడ 4 అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. ఈ 4 బహుశా దేవుని మాటలు వారు వినిన వారై ఉండొచ్చు. ఎలా చెప్పగలమని అంటే, ప్రభు యేసుక్రీస్తు వారిని చూచి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధిస్తున్నటువంటి సమయంలో ఏమైందో తెలుసా? ఇంటి నిండా జనాలే, కనీసం కాలు పెట్టుటకు కూడా ఆ ఇంట్లో స్థలం లేదు. ఇప్పుడు ఏం చేయాలా? అయ్యో, మేము చాలా దూరం నుంచి ఈ వ్యక్తిని మేము మోసుకొని వచ్చామే, మేము ఆయన ఎదుట ఉంచాలని ప్రయత్నం చేశాము, కానీ మా వల్ల కాలేదు అని చెప్పేసి నిరుత్సాహంగా వాళ్ళు ఉండలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ ఇంటి మీదకి ఆ మంచాన్ని తీసుకుని వెళ్తూ వచ్చారు. ఒక ఇంటి మీదకి, ఒక పెంకుటింటి మీదకి ఒక మంచాన్ని ఎత్తాలంటే ఎంత కష్టమో తెలుసా? మనం ఎక్కడమే కష్టం, మన వంతుగా మనం ఎక్కడమే కష్టమైతే ఒక పక్షవాయువు గలవారిని లేపి 4 వ్యక్తులు పైకి తీసుకుని వెళ్ళటం చాలా కష్టం. మోసుకొని రావడమే కష్టం ఫస్ట్, అది కదా. అదే ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాము? నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి ప్రభువుని చూసి వస్తాం, ప్రభుతో మాట్లాడొస్తాం అని చెప్పుండేవేళ మేము బహుశా ఈ విశ్వాస వీరులు చేసిన పని ఏంటో తెలుసా? మరి ఊరకనే వెళ్ళలేదు కానీ, అయ్యో ఈ వ్యక్తి ఎప్పటి నుంచో ఇక మరి ఇలాంటి స్థితిలో ఉన్నాడు కదా, దేవుడు వీని ఎందుకు కనికర పడతాడేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? దే టుక్ వన్ డెసిషన్. ఏది ఏమైనా సరే ఈ వ్యక్తిని ప్రభు చెంతకు మేము చేర్చాం, ఈ వ్యక్తిని ప్రభు యొద్దకు మనం తీసుకుని వెళ్ళాలా, ఒకవేళ బాగు చేస్తాడేమో అనేటువంటి ఆశతోటి ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఇరుకైనా ఏం చేస్తున్నారు?
ఈ వ్యక్తిని తీసుకుని పోవడానికి వారు సాహసము చేస్తూ ఉంటారు. కనుకనే మన జీవితంలో దేవుని నమ్మిన, దేవుని మాటలు వింటున్న, దేవుని విశ్వాసగా మరి పిలువబడుతున్న మన జీవితంలో ఎంతగా దేవుని భారాన్ని మనం భరిస్తున్నాం. అనేక మంది దేవుని సన్నిధికి రాకుండా వారి ఇష్టానుసారముగా పక్షవాయు కలిగినటువంటి స్థితిలో, అనగా ఆత్మ లేని. కనుకనే ఆత్మ ఏం చేస్తుందంట? ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. ఆత్మ జీవింపజేస్తుంది. ఆత్మీయంగా పక్షవాయు స్థితిలో ఉన్నవారు మన చుట్టుపక్కల లేరా అంటే కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళు పైకి మాత్రమే జీవిస్తున్నామని పేరు మాత్రం ఉన్నది, కానీ వాళ్ళు ఎలాంటి వారంట? వాళ్ళు ఎలాంటి వారు? ప్రకటన గ్రంథములో రాయబడిన మాట, పైకి జీవిస్తున్న మరి పేరు గల వారముగా ఉన్నారు, కానీ వారు మృతులు అనే మాట రాయబడింది. చూడండి మాట, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం మధ్య భాగం చదువుతున్నాను, గమనించండి. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. ఈ పక్షవాయువు గలవాని స్థితి మనం చూసినట్లయితే వాడు జీవిస్తున్నామంటే పేరు మాత్రం ఉన్నది. వారి జీవితంలో పైకి చూస్తే లెగవలేడు, కూర్చోలేడు, నడవలేడు. కనుకనే ఈ పక్షవాయువు గలటువంటి స్థితి, జీవిస్తున్నాడు పేరు మాత్రమే ఉన్నది, కానీ ఆ వ్యక్తికి ఏం లేదంట? ఏం లేదు, జీవం లేదు. ఏ అవయవము అతనికి పని చేయటం. కనుకనే మనమైతే ఏమనుకుంటాం? ఈ వ్యక్తి ఇంకా మంచానికే పరిమితం అవుతాడేమో అనుకుంటాం. అయితే ఈ విశ్వాస వీరులు చేసిన పని ఏంటో తెలుసా? వాని ఎడల పట్టింపు కలిగి జీవిస్తూ వచ్చాం. కనుకనే మనము కూడా మనం జీవిస్తున్నటువంటి పరిసర ప్రాంతాలలో ఎవరు బలహీనులుగా ఉన్నారో, ఎవరు నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఎవరు సహాయం లేని స్థితిలో ఉన్నారో, మనము వారి ఎడల భారము కలిగి జీవించాలని ఈ విశ్వాస వీరుల చేత మనం హెచ్చరించబడుతుంటున్నాము. రెండవది, భారం మాత్రమే కాదు, వీరేం చేస్తూ వచ్చారనంట? అతనిని పరామర్శిస్తూ వచ్చారు, అతని దగ్గరికి వెళ్తూ వచ్చారు. అతని దగ్గరికి వెళ్ళటం మాత్రమే కాదు, కానీ అతనిని పట్టుకొని మోసుకొని వస్తూ వచ్చారు. రెండవది, ఈ విశ్వాస వీరులు కలిగినటువంటి లక్షణం ఏంటో తెలుసా? భారము భరించుటకు వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు? పూనుకుంటూ వచ్చారు. ప్రభువుని యేసు చెప్పాడు కదా, మీరు ఒకని భారము ఒకరు భరించి ఈ రీతిగా క్రీస్తు నియమాన్ని మీరు పాటించారు. కనుకనే మన భారం మనం మోయటమే కాదు, కానీ మనకి ఎన్నో భారాలు ఉంటాయి. ఉదయం లేచిన కాడి నుంచి కుటుంబ భారము, పిల్లల భారము, అనేకమైన భారాలు ఉంటాయి. అయితే దేవుని రక్తము చేత కొనబడిన నీవు నేను మోయవలసిన ఇంకొక భారం ఉన్నది. ఏంటో తెలుసా? ఆత్మల భారం. ఏంటో తెలుసా? మరి దేవుని యొక్క సువార్త అందరినీ ఎంతో మంది మన చుట్టుపక్కల ఉన్నారు. వారి విషయమైనటువంటి భారము, చింత మనం కలిగి జీవించాలి. అందుకని ఎవరైతే ప్రభు భారము పని కలిగి మనం జీవిస్తామో అలాంటి వారిని దేవుడు గణపరిచేటువంటి వాడు. నన్ను గణపరుచుమో, నేను నిన్ను గణపరుస్తాను. నన్ను ఎవరైతే గణపరుస్తారో వారిని నేను గణపరుస్తానని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. కనుకనే ఈ నలుగురు విశ్వాస వీరులు పూనుకుంటూ వచ్చారు. పని జరిగించడానికి ఎంత కష్టమైన, ఎంత భారమో కదా. మంచానికి 4 కట్టెలు ఉంటే 4 కట్టెలు మోసుకొని భుజం మీద పెట్టుకొని నడుస్తూ వచ్చి ఎంత దూరం నడిచారో తెలియదు, కానీ భరించారు. కనుకనే వారి యొక్క ఆశ ఏంటో తెలుసా? ఎట్లా అయినా సరే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఈ వ్యక్తిని మేము ప్రభు ముందు మేము ఉంచాలనేటువంటి తృష్ణ వారి జీవితంలో కలిగి జీవిస్తూ వచ్చారు. కనుకనే మన జీవితంలో కూడా ఏ విధము చేతనైనను ప్రభు పని చర్య చేయటంలో మనం ముందుకి వెళ్ళాలా. కనుకనే ప్రభు పరిచర్యను ఆటంకపరచాలని అనేక సార్లు శత్రువు అనేక విధాలుగా వాడు ప్రయత్నం చేస్తాడు. మనం ఏం చేయాలా? నీవు ముందు ప్రభువును చూడు. కనుకనే దేవుడు మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. కనుకనే ఇరుకులో ఆయన విశాలతను కలుగు చేసేటువంటి.
కీర్తన 3వ అధ్యాయం 1వ వచనం. ఇరుకుల విశాలత. కనుకనే ఎలాంటి ఇరుకులో ఉన్నా కూడా దేవుడు మనకు విశాలతను అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలనంటే ప్రభువుని వేడుకున్నప్పుడు ఆయన మనకి విశాలతను అనుగ్రహించేటువంటి దేవుడు. అనేకులు చెప్తారు కదా, అనేకులు మరి లోకస్తులు అయితే బంధువుల మీద ఆధారపడతారు, స్నేహితుల మీద ఆధారపడతారు. కనుకనే మనము ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. కనుకనే ఒక చిన్న పల్లవ పాట ఉన్నది. కనుకనే ఆకాశమందు నీ ఉండగా నేనెవరికి భయపడను, ఈ లోకములో నీకుండగా నేను దేనికి భయపడను, ఈ లోకములో నీవుండగా నేను ఎవరికి కనుకనే ఈ లోకములో అన్ని ద్వారాలు మూయబడినా మనకి మరి సంతోషం కలిగించే మాట ఏంటో తెలుసా? యెహోవాను తమకు దేవుడుగా కలిగిన జనులు ఎవరంట? ధన్యులు. వి ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. ఎందుకో తెలుసా? మనము యెహోవాను దేవుడిగా కలిగి మనం జీవిస్తున్నాం. కనుక ఈ లోకంలో ఎంత శ్రమ అయినా ఇబ్బంది అయినా కలిగినా కూడా ప్రభు పని చేయడానికి మనం పూనుకున్నప్పుడు దేవుడు మనం కనపరుస్తాడు. అనేకులు అనుకొని ఉండొచ్చు, ఎందుకయ్యా మీరు ఆ వ్యక్తిని మోసుకొని పోతున్నారు? కనుకని అక్కడికి మీరు వెళ్ళలేకపోవచ్చు. ఎందుకో తెలుసు, అక్కడ ఎంతో మంది ఉన్నారు. కనుకని ప్రభు అయిన యేసుకి ఎక్కడికున్నా కానీ ఎంతో మంది వెళ్తారు. యేసు దగ్గరికి తీసుకుని పోవడం సామాన్యమైన విషయం కాదు. ఎంతో మంది తొక్కిసలాడుతూ ఉంటారు. అయితే వీళ్ళు వాళ్ళ యొక్క విశ్వాసం చూడండి, వాళ్ళ యొక్క సమర్పణ జీవితం మనం చూసినప్పుడు, వారి యొక్క సమర్పణ జీవితాన్ని మనం అనుభవించుకొని మనం జీవించినప్పుడు మనకెంతో మేలు. మనకి వారు ప్రభు యొద్దకు వస్తూ వచ్చారు, కానీ ఆ ఇంటిలో ఏమున్నది తెలుసా? ఏమున్నదంట? ఇంట్లో కాలు పెట్టడానికి కూడా స్థలము లేదు. అయితే వారు నిరుత్సాహపడలేదు. నిరుత్సాహపడకుండా ఏం చేస్తూ వచ్చారో తెలుసా? ఎట్లాగైనా సరే వీరిని ప్రభు యొద్ద ఉంచాలని వారు ప్రయత్నము చేసి మరి అట్లాగే మంచం తీసుకుని వెళ్ళి పైకి తీసుకుని వెళ్ళి పైన ఏముంటాయి? మరి పెంకులు ఉంటాయి. బహుశా ఆ ఇంటి యజమాని మనమే అనుకున్నాం. ఇంటి యజమాని మనమే అనుకుంటే మనం ప్రభు దగ్గర ఉన్న అనేక మంది ఉన్నారు మన ఇంట్లో. సరే మంచిది, ప్రభు ఇంటి మనకి వచ్చాడు, అనేక మంది వాక్యం వింటున్నారు. ఒకరు మన ఇంటి పైకప్పులు తీస్తున్నారు, మనం ఏం చేస్తాం? ఒకరు వచ్చి మన ఇంటి పైకప్పులు తీస్తున్నారు, 1-2 తీస్తే చాలు. మంచం దిగాలంటే చూడండి, ఎన్ని తీయాలి? చాలా తీయాలి. 1 తీస్తే సరే, 2 తీస్తే సరే. వీళ్ళు మంచం దింపాలంటే కనీసము ఏముండాలా? 20 తీయాలి. 20 తీసి సరిపోతుందా? మధ్యలో పెండులు అవి ఉంటాయి, చెక్కతో పెట్టినటువంటి పెండులు. మీరు చూసారో చూడలేదో, పక్కనే ఉంటాయి చెక్కలన్నీ కూడా. అప్పుడు ఏం చేయాలి? చెక్కల్ని కొయ్యాలి. పెంకులు తీస్తే మళ్ళా పెట్టుకో. చెక్కలు కోస్తే పాత రోజులు టేగుతో చేసేవాళ్ళు చెక్కలు, చాలా బలంగా ఉండేటువంటివి. కనుకనే మంచం పట్టేంత సందు లేకపోతే అంత వెడల్పోయినటువంటి పెంకులు తీసేసి ఆ మంచాన్ని అట్లేగా దింపుతూ ఉంటే ఆ వ్యక్తి, ఆ ఇంటి గల వ్యక్తి బహుశా ప్రభు యొద్దనే ఉండి మౌనంగా చూస్తూ ఉన్నాడు. చూసావా? ఆ ఇంటి యజమాని యొక్క విశ్వాసం. ఒక్క మాట కూడా ఆయన చెప్పలేదు, ప్రభు నా ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను తొందర. అయితే మనమైతే ఏం చేస్తాం? ప్రభు ఆపోయా, వాళ్ళు చూడే ఏం చేస్తుంటారు, అంతేనే కదా? ఎందుకని మనం నష్టపోతున్నాం కాబట్టి, అయ్యో నా ఇల్లు నష్టపోతుందని చెప్పేసి ఆలోచిస్తాం. కనుకని ఆ ఇంటి యజమానుడు ఇంటికి నష్టం కలుగుతున్నా కూడా ఏం చేయలేదు, మౌనం వహిస్తూ వచ్చాడు. కనుకనే ప్రభుని మనం వెంబడిస్తున్నాం. అనేక సార్లు ఏమవుతాయో తెలుసా? మనం నష్టపోవాల్సి వస్తుంది, మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, మనం సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. మనం ఏం చేయకూడదు? ప్రతి దాని గురించి మనం ఏం చేయకూడదు? సనగకూడదు. అయ్యో ఇంత అయిందా, అయ్యో అంత అయిందా, అంత ఖర్చు అయిందా, మనం సనిగేమనుకో. మరి విశ్వాసులు చేసేటువంటి భయంకరమైన తప్పు ఏంటో తెలుసా? ఏంటి? సనుగు. ఒక మనిషిని కత్తితో పడవలేవు, ఏం చేయగలరు? కనుకనే ఇట్లాగా మనం సరిగామనుకో, సనుగుట ద్వారా మనకు చెడ్డ పేరు వస్తుంది. రెండవది ఏమవుతుందో తెలుసా? దేవుణ్ణి మనము శోధించిన వారం అవుతుంది. దేవుని మనము
పరిశీలించడం కాదు. ఏంటి ఇటు రెండింటికి మధ్య ఏంటి మళ్ళీ వ్యత్యాసం చెప్పమంటారా? మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే వారు సనుగుతూ వచ్చారు. సనుగుతూ వచ్చిన తర్వాత అక్కడ రాయబడిన మాట సంఖ్యాకాండం చూడండి, ఒక మాట రాయబడి ఉన్నది. సంఖ్యాకాండం 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము ఇక్కడ రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తాం. ఈ రాయబడిన సందర్భం ఏంటో తెలుసా? మరి మోషే లేకపోతే అహరోను మోషేలు ఏం చేస్తూ వచ్చారంటే, మోషే అయ్యా మీకు ఆయన కనాను దేశాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదా, మీరేం చేయండి, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క వ్యక్తి చొప్పున ఒక్కొక్క వాణిని మీరు ఎన్నుకొని ఆ కానాను దేశానికి మీరు పంపమంటే మరి వెళ్ళిన 12 మందిలో ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. నూను కుమారుడైనటువంటి యెహోషువ, యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు, వీళ్ళిద్దరూ ఉన్నారు. అందరూ వెళ్ళిన తర్వాత అందరూ చూస్తూ వచ్చారు. వచ్చి వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు, దే బ్రాట్ ఏ ఈవిల్ రిపోర్ట్ అని రాయబడి ఉన్నది బైబుల్లో. అంటే దేవుడు చెడ్డ సమాచారాన్ని తీసుకొని వస్తూ వచ్చారు. చెడ్డ సమాచారం ఒకరైతే వీరు మాత్రం ఏం చేస్తూ వచ్చారంటే కాలేబు, యెహోషువ, అయ్యా మోషే, అయ్యా మరి యెహోషువ, మరి మోషే గారు అక్కడ మనం ఉండు కొరకు ఇది ఎంతో మరి చాలా మరి రమ్యమైనటువంటి దేశము, అక్కడ మనం ఉండొచ్చు అన్నప్పుడు వీరేం చేస్తూ వచ్చారు అంటే వీరు బాహ్య సంబంధమైనటువంటి దానిని వారు చూచి, అయ్యా వారి దృష్టికి మనం మిడతల్లాగా ఉన్నాము, వారు అజాన బాహులని చెప్పేసి వీరు తెచ్చినటువంటి చెడ్డ సమాచారం ద్వారా ఆ యొక్క మరి కాంగ్రిగేషన్ అంతా ఏమైందో తెలుసా, పెద్దగా ఏడ్చేవాడు, దుఃఖించిన తర్వాత చూడండి దేవుడు ఏమంటున్నాడు. చూడండి, ఇప్పుడు మనం చూసినప్పుడు ఇక్కడ ఆయన ప్రభు అయిన దేవుడు ఒక మాట అంటున్నాడు. రండి 14వ అధ్యాయం 27 వచ్చి, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహించగలుగునే. ఈ చెడ్డ సమాజం, ఇక్కడ సత్యాన్ని మీకు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఎవరనంటే దే ఆర్ చూజన్ పీపుల్, చూజన్ జనరేషన్. యెహోవా చేత ఏర్పాటు చేయబడినటువంటి సంతతి ఇశ్రాయేలు ప్రజలు. మరి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం చివరి వచనంలో, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. కనుకనే ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని ఇక్కడ మోషే అంటే, ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు సనుగుట మరి చేత దేవుని నోట్లో ఉండి వచ్చిన మాట ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? ఈ వ్యక్తి మంచివాడని అంటే మనకి ఎట్లా ఉంటుంది? ఈ వ్యక్తి లేకపోతే ఈమె చాలా మంచిదండి అని అంటే ఎట్లా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. నలుగురిలో ఈ వ్యక్తి చాలా చెడ్డవాడని అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? అదే మాట మన బిడ్డ గురించి చెప్పాలనంటే మనం ఎంత మనసు కష్టంతో ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు తెలుసా? సొంతము దేవుని బిడ్డల్లాగా వాళ్ళు పెరుగుతూ వచ్చారు. కనుక నేను దేవుని నోటిలో నుండే ఈ మాట రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏంటి, ఎందుకు వచ్చిందన్నమాట? వాళ్ళు సనగటాన్ని బట్టి. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని మీద సనగామనుకో, విశ్వాసి చేస్తున్న భయంకరమైనటువంటి తప్పు, ఘోరమైన పాపం ఏంటో తెలుసా? సనగడము. కనుకనే ప్రభు కొరకై మనము ప్రయాసపడాలా, భారం మోయాలా, ఖర్చు పెట్టాలా, సమర్పించాలా. దేని విషయంలో మనము సనగకూడదు. సనిగేమా మన జీవితంలో మన విశ్వాస జీవితాన్ని మనమే నష్టపరుచుకున్న వారం అవుతాం. అయితే ఈ సందర్భంలో మనం చూసినప్పుడు అయితే ఇక్కడ రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. వీరు ఏం చేస్తూ వచ్చారంట? అరణ్యంలో ఆయనను పరిశోధిస్తూ వచ్చారు. కనుకనే పరిశోధించడానికి, పరిశీలించడానికి తేడా ఏంటి చెప్పండి? ఈ రెండు పదాలు అబ్జర్వేషన్, పరిశీలించుట, పరీక్షించుట. పరిశీలన అంటే రెండు చేతులు వెనక పెట్టుకొని ఏం చేస్తాం, అది పరిశీలన. పరీక్షించడం అంటే ఆపరేషన్ చేయడం, అంతేనా? కనుక నేను పరిశీలన చేస్తే ఎలాంటి నొప్పి ఉండదు. ఎలాంటి నొప్పి, డాక్టర్ మనం చేయి పట్టుకొని చూసి పరిశీలన చేశాను అనుకోండి, ఎలాంటి నొప్పి ఉండదు. అదే కొయ్యాల్సి వస్తే
ఎలా ఉంటుంది? చాలా నొప్పి, బాధ ఉంటుంది. కనుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో రాయించిన మాట ఏంటో తెలుసా? వీరు నన్ను పరిశోధించిరి అనేటువంటి మాటకి మనం చూస్తున్నాం. అంటే దేవునికే గాయాన్ని రేపుతూ వచ్చారు ఈ ఇశ్రాయేలు జనాలు. ఎన్ని మార్లు చూడండి, 1-2 మార్లు కాదు, ఎన్ని మార్లు మనం చూసినట్లయితే 10 మార్లు ఆయనను వారు పరిశోధించినట్లుగా మనము చూస్తూ రాగలము. ఇలాంటి మాట, ఈ మాట మనం చదువుకుంటాం. ఎక్కడుంది మాట? 14వ అధ్యాయం 22వ వచనం, 22వ వచనం, 14వ అధ్యాయం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ నా 10 మార్లు నా మాట వినక నన్ను పరిశీలించిరి కాదు, పరిశోధించిరి. పరిశోధన అంటే గాయము రేపడమే. 1-2 మార్లు కాదు, 10 మార్లు దేవుని యొక్క గాయాన్ని రేపుతూ వచ్చారు. గాయాన్ని చూడటం వేరు, గాయాన్ని పట్టుకోవటం, పరిశీలించడం వేరు. గాయం తగిలినప్పుడు మనం చూస్తే, డాక్టర్ చూస్తే మనకి ఎట్లా ఉంటుంది? ఎలాంటి నొప్పి అనిపించదు. అదేదో మరి డ్రెస్సింగ్ చేయాలనిపిస్తే ఎట్లా ఉంటుంది? డ్రెస్సింగ్ అంటే పరిశోధన చేయటం, అది ఎంతవరకు ఉన్నదా, గాయం మానిందా మానలేదని చెప్పేసి కొన్నిసార్లు ఆయన పొడుస్తాడు బట్టి, ఇన్స్ట్రుమెంట్స్ బట్టి. అర్థమైందా? ఆ పరిశోధించేటప్పుడు మనకి ఎంతో నొప్పి, ఎంతో బాధ. ఆ బ్యాండేజ్ తీస్తున్నప్పుడు అది ఆ గాయానికి అంటుకొని తీస్తూ ఉన్నప్పుడు చెప్పలేనటువంటి బాధ, నొప్పి. అయితే ఇశ్రాయేలు ప్రజలు చేసింది ఏంటో తెలుసా? పరిశీలించలేదు కానీ దేవుని సహనాన్ని వాళ్ళు పరిశోధించారు కాబట్టి వారి జీవితంలో ఈ చివరి అధ్యాయం వారు మరి చెడ్డవారిగా మరి మారుతూ వచ్చారు. చివరికి మరి ఎంతోమంది అడవిలోని చెట్టుకి ఆకులు రాలినట్లుగా వారందరూ కూడా రాలిపోతూ వచ్చు. కనుక మన జీవితంలో దేవుని పని పరిచర్య విషయంలో, దేవునితో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణ జీవితంలో ఎక్కడ కూడా మనము దేవుని మీద సనగకూడదు. బహుశా మనం నష్టపోవచ్చు. నష్టపోయినప్పుడు ఏమన్నా చెప్పండి? దేవునికి స్తోత్రమనాలి. ఏ పంట వచ్చాడు కదా, అయ్యా నీ కుమారులందరూ చనిపోతూ వచ్చారు, నీ కుమార్తెలు చనిపోతూ వచ్చారు, నీ యొక్క పశువులు మరి గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఒంటెలు, లేకపోతే ద్రాక్ష చెట్లు అన్నీ కూడా నష్టపోయాయంటే ఆయన ఒక మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయిన, యెహోవా నామమునకు మహిమ. కనుక అలాంటి విశ్వాస జీవితం మనం కలిగి జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు రండి, ఈ సందర్భాన్ని మనకు వచ్చినప్పుడు ఇక్కడ ఆ ఇంటి యజమాని బహుశా ప్రభు మీద ఒక మాట కూడా ఆయన గమ్ముగా చూస్తున్నాడు, మరి నిశ్శబ్దంగా చూస్తున్నాడు. రెండవదిగా ప్రభు మరి ఈ 4 వ్యక్తులు తాళ్ళు కట్టి ఆ మంచాన్ని దింపి ప్రభు యొద్దకు ఆయన్ను మరి దింపుతూ వచ్చారు. దింపినప్పుడు ఏమవుతూ వచ్చిందంట? దింపినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు చూడండి ఒక చక్కని మాట మరి వారిని అంటూ వచ్చాడు. రండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం చదువుతాం గమనించండి. యేసు వారి విశ్వాసమును చూచి. కనుకనే దేవుడు పరిశీలించేది మన పైరూపాన్ని కాదు కానీ, కనుకనే దేవుడు పరిశీలించేది మన ఆత్మీయ జీవితాన్ని చూస్తాడు. కనుకనే యేసు వారి విశ్వాసమును చూసి. ఎవరి విశ్వాసం చెప్పండి? ఎవరి విశ్వాసం? ఎవరి విశ్వాసం అంట? ఎవరి విశ్వాసం చెప్పండి? అంతేనా? నేను అనుకుంటాను ఆ ఇంటి వాని యజమాని విశ్వాసం కూడా చూసి ఉండవచ్చు. ఎందుకని ఆ ఇంటి యజమాని ఒక మాట కూడా, అతను నష్టపోయాడు. యేసు ప్రభు ఇంట్లోనికి రావటాన్ని బట్టి ఆత్మీయమని మేలు పొందాడు, కానీ అతని ఇల్లు పాడైపోయింది. అయినను సరే ఒక పాపిని దేవుడు రక్షించుటలో ఈ వ్యక్తిని కూడా వాడుకున్నట్లుగా మనము చూస్తున్నాగలం. కనుకనే యేసు వారి విశ్వాసమును చూసి. కనుక ఎంత చక్కని మాట రాయబడినది. యేసు మన విశ్వాసాన్ని మనం చూస్తున్నప్పుడు మనం ఎట్లా ఉన్నాం? అపోస్తలుల పౌలు మాట అంటాడు,
ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద నిలవబడినప్పుడు విశ్వాసము కనుగొనే ప్రభువైన యేసుక్రీస్తు వారు రానున్నటువంటి దినాలు సమీపముగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మనము భౌతికంగా మనం స్థిరపడాలి, మంచిదే. కానీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి విశ్వాస వీరులుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం చేత మనము హెచ్చరించబడుతున్నాం. కనుకనే ఈ విశ్వాస వీరులు చూడండి, 5 ఆ మంచాన్ని పట్టుకుని వచ్చినటువంటి 5 నలుగురు విశ్వాసులు, ఆ ఇంటి యజమాని, అందరూ అక్కడే ఉన్నారు. ఎవరు కూడా పనులెత్తి మాట చెప్పలేదు. ఈ నలుగురు ఏం చేస్తూ వచ్చారంటే భారం భరించి ఆ వ్యక్తిని మోసుకుని వచ్చారు. ఈ వ్యక్తి ఏం చేస్తూ వచ్చారు? తన ఇల్లు నష్టపోతున్నప్పుడు కూడా మౌనం వహించి సైలెంట్గా ఉంటూ వచ్చాడు దేవుని కార్యం కొరకాయి. కనుకనే యేసు వారి విశ్వాసాన్ని చూస్తూ వచ్చాడు. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నా విశ్వాసం చూసినప్పుడు ఎట్లాగా పడతాం ప్రభుకి? కనుకనే మరి మన జీవితంలో కూడా ప్రభుకి మనం ఎట్లా పడాలో తెలుసా? వారి విశ్వాసం వలె, విశ్వాస వీరుల వలె మనం ఉండాలని దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతుంటున్నాం. బహుశా ఎట్లా వచ్చుడో వాళ్ళకి విశ్వాసం అని అంటే దేవునికి వాక్యం సెలవిస్తున్నది, వినుట వలన విశ్వాసము. కనుకనే వారు బహుశా దేవుని యొక్క మాటలు వారు వినుండొచ్చు, విన్నారు కాబట్టి మరి ఆ వ్యక్తిని మోసుకుని వచ్చారు. విన్నారు కాబట్టి ప్రభు యొద్ద వారిని ఉంచుడు కొరకు ఎంత ప్రయాసమైనా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా వాళ్ళు భరించడానికి సిద్ధపడుతూ వచ్చారు. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారి దృష్టికి ఏది విలువైనది చెప్పండి? ఏది విలువైనది చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, మరి మారు మనసు అక్కరలేని 99 గొర్రెల కన్నా ఒక పాపి రక్షణ పొందితే పరలోక రాజ్యములు ఎంతో గొప్ప సంతోషం. కనుకనే ఆ ప్రభుకి ఆ సంతోషాన్ని తెచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ 5 విశ్వాసులు చేస్తూ వచ్చారు. ఒక్క ప్రభుకి సంతోషము కలిగించాలని అంటే ఈ వ్యక్తులు కొంత భారము భరించాల్సి వచ్చింది. ప్రభుకు సంతోషం తేవడానికి ఆ ఇంటి యజమాని కొంత నష్టాన్ని చూడాల్సి వచ్చింది. కనుకనే మన జీవితము ద్వారా, మన విశ్వాస జీవితము ద్వారా ప్రభుని మనం సంతోషపెట్టే వారంగా మనం ఉండాలని అంటే మనము కొంత భారాన్ని మనము భరించవలసిన వారముగా ఉంటున్నాం. కొంత నింద, కొంత మరి దెబ్బలు, కనుకనే శ్రమ, హింస ఏవైనా సరే మన జీవితంలో భరించబద్దులమై ఉంటున్నాం. కనుకనే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విశ్వాస వీళ్ళు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని కొరకైనటువంటి చింత, దేవుని కొరకైనటువంటి భారం, దేవుని కొరకైనటువంటి తృష్ణ కలిగి వీరు జీవిస్తూ వచ్చారు. కనుకనే అలాంటి వారుగా మనం ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు తప్పకుండా మనలను కనపరుస్తారు. ఎంత గొప్ప సాక్ష్యము కదా! యేసు వారి విశ్వాసమును ఏం చేశారంట? చూశాడు. అక్కడ అనేక మంది ఉన్నారు కానీ యేసు చూసినటువంటి వారి విశ్వాసం బహు తక్కువ మంది. కనుకనే ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారిని తప్పకుండా దేవుడు ఐడెంటిఫై చేసి వారిని కనపరిచేటువంటి వాడుగా ఉంటాడని ఈ యొక్క భాగం ద్వారా మనము మరి తెలియజేయబడుతున్నాం. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన ఆధిక్యత మనం చూసినప్పుడు చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాం. ఆ పక్షవాయుతో మరి మనసు పట్టినటువంటి వ్యక్తిని దింపినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అంటే వచ్చారు. చూడండి 2వ వచనంలో, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము. అప్పుడు దాకా ఆ వ్యక్తి బహు భయంతో ఉండొచ్చు. ఎందుకో తెలుసా? నాకు ఏ అవయవాలు పనిచేయట్లేదే, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నానే అనేటువంటి భయము, భీతి ఆ వ్యక్తిలో ఉండొచ్చు. అయితే యేసు యొద్దకు వచ్చిన వెంటనే యేసు ఏమన్నాడు తెలుసా? ఆ భయాన్ని ఆ వ్యక్తికి ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుకనే మనం చూసినప్పుడు అంత మాత్రమే కాదు కానీ, కుమారుడా ధైర్యముగా ఉండుము అని చెబుతూ ఒక మాట ఇచ్చున్నాడు. కుమారుడా నీ పాపములు క్షమించబడి. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాడు మనం ఆలోచించినప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి?
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంట? ఊరికి వచ్చి కూర్చున్నాడా? చూడండి ఏం చేస్తున్నాడు చూడండి. మనం చూసినప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే వాక్యానికి ప్రాముఖ్యతను, ఆయన ప్రాధాన్యతను అనుకరిస్తూ వచ్చాడు. కనుకనే వాక్యం అనేక మంది వింటూ ఉన్నారు. వాక్యం సమృద్ధిగా ఇంట్లో ఉన్నది. వాక్యం సమృద్ధిగా ఉన్నది. కనుకనే ఈ ఇంటికి మనం మరో పేరు పెట్టినట్లయితే ఆ యొక్క గృహము విశ్వాస గృహం. విశ్వాస గృహం. రెండవ గృహం ఎలాంటిదో తెలుసా? ఆ గృహము మరి వాక్యముతో నింపబడినటువంటి గృహము. ఎవరు ఈ ఇల్లు అని మనం చూసినప్పుడు ఈ ఇంటికి 2 ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఆ ఇంటిలో ప్రభు ఉన్నాడు, ఆ ఇంటిలో ప్రభు వాక్యం ఉన్నది, ఆ ఇంటిలో ప్రభు మీద విశ్వాసం ఉంచేటువంటి జనులు ఉన్నారు. కనుకనే మన ఇల్లు ఎట్లా ఉండాలో తెలుసా? రండి, ఎవరో ఇల్లు మనం చూసినప్పుడు ఎవరో చూద్దాం రండి. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎవరు ఆ ఇండ్లు అని మనం చూసినప్పుడు ఇప్పుడు ఎఫెసీ పత్రికలో ఒక సెకండ్ మాట రాయబడి ఉన్నది చూడండి. మనం చూసినప్పుడు ఎవరు ఆ ఇండ్లు మనం చూసినప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము లేకపోతే 4వ అధ్యాయమా చూడండి. మరి 2వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 21, 22. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కనుక మన ఇల్లు ఇంకా పరిపూర్ణం కాలేదు, కానీ మనం ఏం చేయబడాలి చెప్పండి? ఆత్మ కలిగించు ఐక్యత చేత అనేకులు మనం సమకూర్చబడిన వారమై మనము కట్టబడుతుంటున్నాం. అలాగే మరి హెబ్రీయులకు రాస్తూ ఒక మాట అంటాడు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ మరి 3వ అధ్యాయంలో చక్కని మాట అంటాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుతాను గమనించండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అయితే ఇంట్లో ఏముండాలి చెప్పండి? ధైర్యం ఉండాలా, నిరీక్షణ వలన ఉత్సాహము, తుదమట్టుకు మనం స్థిరముగా చేపట్టి. కనుక నిరీక్షణ కలిగినటువంటి ఇండ్లు, విశ్వాసం కలిగినటువంటి ఇండ్లు, నిరీక్షణ కలిగినటువంటి ఇండ్లు, ధైర్యము కలిగినటువంటి ఇండ్లుగా మనం ఉన్నప్పుడు, ప్రేమ సమర్పణ కలిగినటువంటి ఇండ్లుగా మనం ఉన్నప్పుడు దేవుడు ఆ ఇంట్లో గొప్ప కార్యములు చేస్తాం. ఈ ప్రేయర్ సెల్లో దేవుని గొప్ప కార్యాలు మనం చూడాలంటే ఆ విశ్వాస వీరుల వలె మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా ఈ స్థలములో ఆయన అద్భుతములు చేయాలి. మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము. కొన్నిసార్లు మనము సమయాన్ని వెచ్చించాలా, ధనాన్ని వెచ్చించాలా, మన సమయాన్ని, మన టాలెంట్ అన్ని వెచ్చించాల్సింది. అయినను సరే దేని గురించి మనం సనగకుండా మనం ప్రభు వైపు మనం చూసి మనం ప్రయాణించినప్పుడు ప్రభు తన కార్యాన్ని చేసి మన విశ్వాసాన్ని చూసి ఆయన సంతోషపడాడు. అందుకని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. ఏమంటాడంటే చూడండి, ఇక్కడ చివరిగా ఆ మాట మనం చూసి మనం ముగించుకుంటాం. రండి, మత్తయి సువార్త మన ప్రభువైన యేసుక్రీస్తు మరి ఎలాంటి వారో మనం చూసినప్పుడు ఒక అధికారాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాం. రండి, 9వ అధ్యాయము 6వ వచనం.
అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు చెప్పుకొనవలెను, మరి తెలుసుకొనవలెను అని చెప్పి ఆ పక్షిగల వాయువాన్ని చూచి నీవు లేచి నీ మనసు ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని చివరికి దేవుని మహిమపరిచినటువంటి ఇండ్లు. చూసారా, ఇంట్లో ఎంత ప్రాముఖ్యత ఉన్నదో, ఎంత ప్రాముఖ్యత ఉన్నదో. ప్రేమ కలిగినటువంటి ఇండ్లు ప్రేమ సమస్తమైనటువంటి దోషములను కప్పివేస్తుంది. కనుకనే ప్రేమ, సమర్పణ, వాక్యము, విశ్వాసము, నిరీక్షణ కలిగినటువంటి ఇండ్లుగా మనం చూస్తూ రాగలము. అయితే ఇలాంటి అద్భుతములు ఆ ప్రజలు ఎప్పుడు కూడా చూసినలేదు. అయితే దేవుడు ఒక మాట అంటూ వచ్చాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు నా యందు విశ్వాసం ఉంచువాడు. చూడండి, చివరిగా మాట చదువు ముగించుకుంటాం రండి. యోహాను సువార్త అనుకుంటాను 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయి క్రియలను నా యందు విశ్వాసం ఉంచు వాడును చేయను, వాటికంటే మరి గొప్పవియు చేయనని అతడు చేయననియు మీతో నిశ్చయముగా. కనుకనే దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవునితో సమమైన కార్యాలు మనం చేయొచ్చు. రెండవదిగా దేవుని కన్నా గొప్ప కార్యాలు మనము చేయొచ్చని దేవుడు గొప్ప అధికారాన్ని, ఆధిక్యతను దేవుడు ఎన్నిక లేని మనకైనా అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుకనే ఈ పరిచర్య ఏదో మరి సామాన్య పరిచర్య కాదు, కానీ ఎంతో భారముతో కూడుకున్న పరిచర్య. ఎంతో మరి సమయాన్ని వెచ్చించి మనం నష్టపరుచుకొని మరి దేవునికి మహిమ తెచ్చేటువంటి పరిచర్య మనం చేసినప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని చూసి మనల్ని ఆయన కనపరిచేటువంటి వాడుగా ఉంటాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వాడు నాకన్నా మరి నేను చేసిన కార్యముల కన్నా గొప్ప కార్యములు అతడు చేస్తాడని దేవుడి సాక్ష్యము చెప్తూ వచ్చాడు. కనుక మరి మన జీవితంలో ఈ 5 విశ్వాస వీరుల వలె మనం జీవించినప్పుడు మనకెంతో మేలు. కనుకనే విశ్వాసమైనటువంటిది మరి మన విశ్వాసము మనం ఉన్నదనుకుని చెప్పుకుంటామే, కానీ నిజమైన విశ్వాసం ఎప్పుడు ఉండదో తెలుసా? నిజమైన విశ్వాసము పరీక్షల గుండా వెళ్ళినప్పుడే అర్థమవుతుంది. నిజమైనటువంటి విశ్వాసం మన జీవితంలో ఉన్నదా లేదో మనం తెలుసుకోవాలంటే దేవుడు నిన్ను పరీక్షిస్తుంటున్నప్పుడు నువ్వు మౌనముగా దేవుని యొక్క శిక్షా విధిని నువ్వు భరించినప్పుడు దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించి దేవుడు నీకు 2 మేలు ఆయన అనుగ్రహించేటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. అయితే మన జీవితంలో దేవుని ఎరిగిన మనము విశ్వాసకి పేరు పెట్టుకొని మరి పిలువబడుతున్న మనము దేవుని కొరకైనటువంటి సమర్పణ జీవితం, దేవుని కొరకైనటువంటి ఇండ్లుగా, నిరీక్షణ కలిగినటువంటి ఇండ్లుగా, సమర్పణ కలిగినటువంటి ఇండ్లుగా, భారం భరించేటువంటి ఇండ్లుగా మనము జీవించినప్పుడు అనేకులకు మనం మాదిరికరంగా జీవించగలం అనేటువంటి సత్యాన్ని దేవుడు మన మధ్య బయలుపరుస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలను ఆశీర్వదించాడు. ప్రార్థన చేసుకుంటాం. సమయంలో మరి మన యొక్క ముఖ్యమైనటువంటి గురుకోలు అనేటువంటిది ఈ ప్రదేశంలో అనేకులు ఈ ప్రాంతంలో నశించిపోతున్నటువంటి మరి అనేకులు ఈ జీవులటువంటి దేవుని యొక్క మరి నామం పేట ఈ గొప్ప భాగ్యాన్ని పొందుకొని ఆ దేవునికి ఎందు విశ్వాసం గలవారి ఆ దేవుని సన్నిధికి అనేకులు రావాలనేటువంటి ఉద్దేశం మనం కలిగి ఇక్కడ ఈ పని పరిచయం ప్రారంభించాము కనుక ఆ ఉద్దేశం ఈ స్థలం ముందు నెరవేర్చబడిలాగున మనము మన యొక్క వ్యక్తిగత మన సొంత ప్రార్థనలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాము. మరి ముఖ్యంగా ఈ యొక్క ఇంటిని
ఈ మందిరాన్ని సమర్పించి మనకు ఇచ్చినటువంటి ఈ కుటుంబ వస్తువుల కొరకై వారు ఈ యొక్క ఇండియాలో లేరు, వారు బయట దేశాల్లో ఉన్నారు కనుక వారి కొరకు మనము ఎల్లప్పుడూ ప్రార్థించాలి. రాబో దినముల్లో ఈ స్థలం అనేక ఆత్మలు పట్టజాలినటువంటి ఆత్మలు దేవుడు సమకూర్చలాగున మనం ప్రార్థన చేద్దాము. మన మధ్యలో ఈ దినం కూడా దేవదాసు తీసుకొచ్చి మనకు ఇచ్చిన మంచి ఉపదేశము బట్టి మనము మరి ఆత్మీయముగా ఎదగడానికి మనకు అనేకమైనటువంటి హెచ్చరికలు ఈ యొక్క మత్తయి సువార్త 9వ అధ్యాయంలో రాయబడినటువంటి పక్షవాయువు ఆ వ్యక్తిని గురించి, ఆ వ్యక్తిని తీసుకొచ్చినటువంటి వారి యొక్క విశ్వాసం గురించి, ఆ గృహము, ఆ సొంత నా గృహ యజమానుడి గురించి వారికి ఉన్న విశ్వాసాన్ని, వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి ఆ యొక్క పక్షవాయువు గల వ్యాధిగ్రస్తునికి మరి స్వస్థత కలిగింది. ఇంత గొప్ప కార్యములు దేవుడు ఇలాంటి విశ్వాసము, ఇలాంటి నమ్మకము, నిరీక్షణ ఆయన కలిగినటువంటి వారి పక్షంగా, వారి కుటుంబాల పక్షంగా దేవుడు మరి నెరవేర్చేవాడిని రాత్రి సమయంలో మనము గుర్తించి మనం కూడా ఇటువంటి విశ్వాసంతో మనం ఈ ఒక జీవితాన్ని కొనసాగించుకొని దేవుని సంధికి చేరుగా దేవుడి మాటలు ఆశ్రయించగా ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవగల మా ప్రభు, గొప్ప దేవ యేసు రాజా, అయా ఇదిగో తండ్రి, ఈ దినం మా ప్రభు, మా దేవ ఉదయకాలం ఆయా మా తండ్రి మరి మందిరాలు, ఆయా స్థలాలు మీ బిడ్డలటువంటి మేము మా తండ్రి నాయన మీ యొక్క సన్నిధిని చేరి మీ మేలును కొనియాడి కీర్తించి కనపరిచి మహింపరిచి మీ తాస్తులు చెల్లించుకొని మీ శరీరం తిని రక్తం త్రాగి మీలో మేము పారిభాగస్తులమై తండ్రి నాయన ఈ దినం అటువంటి ఆరాధన కార్యక్రమం మమ్మల్ని మీరు ఉంచి తిరిగి మరలా ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క మా తండ్రి ప్రేక్షకులు స్తోత్రాలు వందనాలు తండ్రి, వచ్చిన మీ వెళ్ళబెట్టిన మా స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇంకా మా దేవ వస్తామని రాలేటువంటి వారిని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. అయా తండ్రి, వారిని మీ చిత్తమైతే మా ప్రభు అయా దేవ మరి వచ్చే ఆ ప్రభుత్వం సిద్ధపరిచి వారిని తీసుకురావాల్సిందిగా ప్రభు ప్రార్థిస్తున్నాను. ఎవరెవరు ఏ యొక్క అవసరాలు అక్కర్లో ఉన్నారు, ప్రతి వారి యొక్క అవసరం అక్కర్లు ఎరిగినటువంటి దేవుడు చెప్పేసి 3:20 ప్రకారం మేము అడిగే వాటికంటే ఊహించే వాటికంటే మీరు మాకు అత్యధికంగా అనుగ్రహించే దేవుడు అని పదాలు పెట్టి ప్రార్థిస్తున్నాం. ఆయా సమయం నీ దాసుని కూడా మా తండ్రి మరి సుధీర్ గారిని మా ప్రభు ఈ నా తండ్రి కొడుతూ మా తండ్రి ప్రభు మీ దాసుని మా మీద తీసుకొచ్చారు. స్తోత్రాలు వందనాలు. ఆయన నా కుటుంబానికి ఆశీర్వదించండి. ఆయన చేసుకుని మాత్రం ఉద్యోగం మీ సన్నిహితుడు కావచ్చు తన యొక్క ఉద్యోగాన్ని కొనసాగించుకుంటూ ఆయా సమయాలు మీరు ఇచ్చినటువంటి మా తండ్రి సమయంలో మీ పని పరిచయలు కూడా దాసులు వాడబడుతుండగా ఆయా నీ దాసులు మీరు ఆశ్రయించి ఆయన కుటుంబాన్ని ఆశ్రయించి దీవించి మీ కృపలో ఇంకా అనేక ఆత్మలు ప్రయోజనకర పాత్రగా పూర్తిగా నిదాసం ప్రయోజించబడుతుండగా కానీ ఓ దేవా దేవా తండ్రి మాకు మా తండ్రి ఈ స్థలాన్ని ఇచ్చి ఇక్కడ ఈ పని పరిచయలు జరిగించడానికి తండ్రి నాయన మాకు మా ప్రభుత్వ ఈ స్థలాన్ని అనుగ్రహించినటువంటి తండ్రి ఈ కుటుంబ మా తండ్రి యజమాను ప్రభు ప్రార్థిస్తున్నా. ఈ కుటుంబ యజమాను మా తండ్రి మీ మహిళలు తీసుకున్నారు తండ్రి. కుటుంబస్తులందరూ కూడా మా ప్రభు దేవ ఆయా దేశాల్లో దేశాలు ఉంటుండగా వారిని మా తండ్రి మీరు ఆదరించి ఓ దేవా వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి ఓ దేవా తండ్రి మీరు అవసరాలు మరి మా ప్రభు మా తండ్రి మా ప్రేమ సోదరి తండ్రి మిసెస్ మా తండ్రి దేవ డాక్టర్ గోపాలదాస్ గారి ప్రభు ప్రార్థిస్తున్నాం. సహోదరి ఆరోగ్యం ప్రభు ప్రార్థిస్తున్నాం. ఓ దేవా దేవ కుటుంబస్తులందరూ ప్రభు ప్రార్థిస్తున్నాం. ఈ దినం వచ్చిన మీ వీళ్ళందరూ కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మీ దీవెనలతో ఆశీర్వాదములతో మూల కనిపించి తిరిగి మరలా మా తండ్రి రానున్న పూజన కొరకు
సిద్ధపరిచి ఆయుధపరిచి తీసుకురావాల్సిందిగా పదాలకు సమర్పించు. మా ప్రభు మా రక్షకుడు మోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఐక్యం ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ నేను పేరు సేవలో కూడి వచ్చినటువంటి మనందరికీ మరి వాక్య పరిచయుడు మరి మనకు సహాయపడినటువంటి దాసునికి ఆయన కుటుంబములకు సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్.